ఆస్ట్రేలియా నుంచి భారత్కు త్వరలో యురేనియం రాబోతోంది. 12 ఏళ్ల క్రితం కుదిరిన ఈ ఒప్పందం త్వరలో సాకారం కాబోతోంది. సార్, భారత్కు యురేనియం ఇప్పుడు ఎందుకు అవసరం? ఆస్ట్రేలియాతో భారత్కు కుదిరిన అణు ఒప్పందంపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే యురేనియం ఎందుకు అవసరం అంటే మనకు న్యూక్లియర్ ఫ్యూయల్, అది ప్రైమరీ న్యూక్లియర్ ఫ్యూయల్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో థోరియంను కూడా ఒక ఫ్యూయల్గా, థర్డ్ న్యూక్లియర్ ఫ్యూయల్గా వాడుతున్నాను. కానీ ప్రధానమైనటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ యురేనియం. సో యురేనియంకి వచ్చేవరకు ఏమవుతుందంటే మన దగ్గర సమృద్ధిగా యురేనియం నిల్వలు లేవు. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం యురేనియం నిక్షేపాల్లో 28% ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. దట్స్ ద మేజర్ సోర్స్ ఆఫ్ యురేనియం. కానీ చాలా కాలంగా యురేనియమే కాదు, న్యూక్లియర్ టెక్నాలజీస్, న్యూక్లియర్ కంపోనెంట్స్, న్యూక్లియర్ మెటీరియల్స్ ఇండియాకి ఇవ్వటానికి ఈ కంట్రీస్ ఒప్పుకోలేదు. విత్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, ఎన్ఎస్జి అంటారు. సో అందులో ఆస్ట్రేలియా చాలా కీలకమైన దేశం. సో ఈ యురేనియం ఎందుకు అవసరం అంటే మనం ఇప్పుడు 8.8 గెగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ మనము 2047 నాటికి 100 గెగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేయాలి అన్నది లక్ష్యం. ఎందుకంటే విద్యుత్ అవసరాలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి కనుక క్లీనర్ ఫ్యూయల్గా, అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, కోల్ లాంటివి వాటి వల్ల వచ్చేటువంటి పవర్ కన్నా మీకు ఈ క్లీనర్ ఫ్యూయల్స్ కావాలి అనేది మన ప్రయత్నం. 2008లోనే భారతదేశం అమెరికాతో వివాదాస్పదమైన అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ ఆ అణు ఒప్పందం తర్వాత కూడా ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్పాండ్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఒక ప్రధాన ప్రతిబంధకంగా ఉండేది సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ. ఈ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ అంటే ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి, ఎంత బాధ్యత వహించాలి అనేది ఇష్యూ. అమెరికన్ కంపెనీలు డిమాండ్ చేసేది ఏంటంటే మాకేమీ ఉండకూడదు అని, అంటే ఎక్విప్మెంట్ సప్లయర్కు ఏ లయబిలిటీ ఉండకూడదు అని. సో దీన్ని మన దేశంలో అంగీకరించలేదు. చాలా కాలం ఆ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ లేకపోవడం వల్ల అమెరికాతో మనం 2008లో ఒప్పందం కుదుర్చుకున్నా అది ముందుకు సాగలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం శాంతి యాక్ట్ అని తీసుకొచ్చి మీకు అణుశాస్త్ర రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను, విదేశీ పెట్టుబడులను కూడా అనుమతిస్తాం, అలాగే సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ చట్టాన్ని కూడా సడలిస్తాం అని నిర్ణయించాక ఈ దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ సహకరించడానికి కానీ ముందుకు వస్తున్నాయి. దాని ప్రమాదం ఏంటి అంటే రేపు ఏదైనా న్యూక్లియర్ యాక్సిడెంట్ అంటూ జరిగితే ఈ ఫారిన్ కాంపోనెంట్ సప్లయర్స్కు ఏ రకమైన లయబిలిటీ ఉండకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది. అది మొత్తం మన ప్రభుత్వం పైన మాత్రమే పడే ప్రమాదం కూడా ఉంది. సో అదొక డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎప్పుడైతే వారు కోరినట్లు సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ క్లాజెస్ను మనం డైల్యూట్ చేయడానికి అంగీకరిస్తున్నామో మన దేశానికి న్యూక్లియర్ సప్లైస్ చేయడానికి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ముందుకొచ్చాయి. చాలా కాలం ఎందుకు ఆగాయి అంటే మన దేశ అణు విధానము అమెరికాకు, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు నచ్చలేదు. మనము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిపై సంతకం చేయలేదు. అలాగే కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సమగ్ర అణుపరీక్షల నిరోధక ఒప్పందం అని, అలాగే ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ, అణు విచ్చిత్తి పదార్థాల నియంత్రణ ఒప్పందం, ఈ ఎఫ్ఎంసిటి, సిటిబిటి, ఎన్పిటీల పైన ఇండియా సంతకం చేయనందుకు నిరసనగా అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఈ న్యూక్లియర్ సప్లైస్, అంటే న్యూక్లియర్ కాంపోనెంట్స్ కావచ్చు, ఫ్యూయల్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేదా రియాక్టర్లు తయారు చేసే వాళ్ళు కావచ్చు, ఇండియాతో న్యూక్లియర్ కామర్స్ చేయలేదు. సో దానికి తగ్గట్టుగానే మన 1974లో పోఖ్రాన్లో తొలి అణుపరీక్షలు జరిపాం. 1998లో రెండవసారి అణుపరీక్షలు కూడా జరిపాం. సో వీటిని ఈ దేశాలు వ్యతిరేకిస్తూ మన దేశానికి ఏ రకమైన సహకారం చేయడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే మన దేశం కూడా అణ్వస్త్రాలను ప్రమోట్ చేస్తుందని వారు ఒక తప్పుడు ఆరోపణ మనపై చేశారు. మనం మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాం, అయ్యా మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఏ దేశం పైన దాడి చేయడానికి ఉద్దేశించిన ప్రోగ్రాం కాదు, మాది ప్యూర్లీ సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ కొరకు మాత్రమే మా న్యూక్లియర్ ప్రోగ్రామ్.
మనం ఇప్పుడు ఎన్పిటి పైన సంతకం చేయలేదు, కానీ ఇప్పటి వరకు ఎన్పిటి వచ్చి 50 ఏళ్ళు దాటిపోయింది. మనం ఏనాడు అణ్వాయుధాలని ఇతర దేశాలకు ఇవ్వటానికి ప్రయత్నం కూడా చేయలేదు. వి నెవర్ హ్యావ్ ది హిస్టరీ ఆఫ్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ అంటారు. అంటే అణ్వస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తికి మనము ఏనాడు దోదించాలి. ఆ మాటకొస్తే అమెరికా లాంటి దేశాలే 1967లోనే ఇజ్రాయెల్కు అణుబాంబు తయారీకి ఉపయోగపడింది. ఆ తర్వాత పాకిస్తాన్కు సహకారం చేసింది, కానీ ఇండియా నెవర్ డిడ్ ఇట్. సో మనము యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈ ఒప్పందాలపై సంతకం చేయాలి. ఏంటి మన ప్రిన్సిపల్ అంటే, ఇవి వివక్షపూరితమైన ఒప్పందాలు. అంటే ప్రపంచాన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తుంది ఇది, న్యూక్లియర్ హ్యావ్స్ అండ్ న్యూక్లియర్ హ్యావ్ నాట్స్ అని. అంటే అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదం లేదు, కానీ కొత్తగా ఎవరు అణ్వాయుధాలు తయారు చేయకూడదు అని అంటారు. ఇది వివక్షతో కూడుకున్నది, ఇది అణుజాత్యహంకారం, న్యూక్లియర్ అపార్థీడ్ అంటూ మనము ఈ డిస్క్రిమినేటరీ వివక్షపూరితమైన అణు ఒప్పందాలు, డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ ట్రీటీస్గా భావించి వీటిపైన సంతకం చేయలేదు. కానీ మనం ఎన్నడూ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్కు పాల్పడలేదు. మనం మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెంట్స్, కనీస అణునిరోధక సామర్థ్యం మాత్రమే కలిగి ఉన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ అయినా ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మానవాయుధాలు మోహరించి ఉన్నాయన్నారు. తాజాగా బిల్వాల్ భుట్టో కూడా మీరు సింధు నదీ జలాలు ఇవ్వకపోతే అణుయుద్ధానికి కూడా మేము సిద్ధమన్నారు. అసీం మునీర్ అమెరికా గడ్డపై నుంచే ఫ్లోరిడా నుంచి మాట్లాడుతూ మాకు అణ్వాయుధాలు ఉన్నాయి, మేమే పడిపోయే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని పడేస్తామంటూ మాట్లాడారు. సో ఈ న్యూక్లియర్ హాకిష్నెస్ అంటారు దీన్ని ఆ లాంగ్వేజ్లో. సో ఆ హాకిష్నెస్ను కూడా ఇండియా ఏనాడు ప్రదర్శించలేదు. మనము న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్కు స్వచ్ఛందంగా కట్టుబడి ఉన్నాం. అంటే వాలంటరీ న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ అంటే ముందుగా మనము అణ్వాయుధాలు ప్రయోగించాము. అలాగే నాన్ న్యూక్లియర్ కంట్రీస్ పైన అసలే ప్రయోగించాం. మనం ముందు ప్రయోగించాము అంటే నాన్ న్యూక్లియర్ ప్రయోగించే అవకాశమే లేదు. అందువల్ల మనం చెప్పింది ఏంటి, అయ్యా మేము అణ్వాయుధాలను తయారు చేయము, అణ్వాయుధాలను వ్యాప్తి చేయము, అణ్వాయుధాలను ముందుగా ఉపయోగించాము. మేము సంపూర్ణ నిరాయుధీకరణ కోరుకుంటాము, కానీ మా దేశ భద్రతకు అవసరమైతే అణ్వాయుధాలు తయారు చేసేటువంటి హక్కును మాత్రం కోల్పోం. ఇది మన న్యూక్లియర్ పాలసీ. అంటే వీ విల్ నాట్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ ఎ బిగ్ స్కేల్, వీ విల్ నాట్ ఎక్స్పాండ్ ప్రాలిఫరేట్ న్యూక్లియర్ వెపన్స్, వీ విల్ నాట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ ఫస్ట్ టైం, బట్ వీ విల్ నాట్ అబాండన్ అవర్ రైట్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్ వెన్ సెక్యూరిటీ సిచ్యువేషన్ డిమాండ్స్. ఇది మన అణు విధానం. అంటే మా దేశ రక్షణ కొరకు మాత్రమే ఉపయోగించుకుంటాం. ఎంత మేరకు రక్షణకు అవసరమో అంత మేరకే ఉంచుకుంటాం తప్ప దాడుల కొరకు కాదు అని మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెంట్స్ అన్నాం. అందులో భాగంగానే మనం అణు మెటీరియల్స్ కలిగి ఉన్నాం. అందులో భాగంగానే మనం మిసైల్స్ను మీకు అగ్ని లాంటి మిసైల్ తయారు చేసుకోగలిగాం. సో ఇదంతా కూడా మినిమం క్రెడిబుల్ డిటరెంట్స్లో భాగమే. అది ఇప్పటి వరకు మనమేం మార్చుకోలేదు. సో అందువల్ల ఇదంతా చూసిన తర్వాత 2008లో అమెరికా మనతో 123 అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 123 అనేది అమెరికా చట్టంలోని సెక్షన్కి సంబంధించింది. సో ఈ ఒప్పందము ఫస్ట్ టైం ఇండియాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. అప్పటి వరకు ఎన్పిటిపై సంతకం చేసిన దేశాలు, సంతకం చేయని దేశాలు అని 2గా వర్గీకరిస్తారు, అంతే. ఇంకా వేరే వర్గీకరణ లేదు. ఎన్పిటిపై సంతకం చేసిన దేశాలకేమో అన్ని రకాల సహకారం ఉంటుంది, సంతకం చేయని దేశాలకు ఉండదు. ఇది సూత్రం. కానీ రియాలిటీ లేదంటే ఎన్పిటిపై సంతకం చేయని పాకిస్తాన్కు అమెరికా సహకరించింది, ఎన్పిటిపై సంతకం చేసిన ఇరాన్ పైన ఆంక్షలు పెట్టింది. సో వారు చెప్పిన ఒప్పందం కూడా నిజాయితీగా వాళ్ళు అమలు చేయరు. కానీ మనమైతే స్టాండర్డ్గా చెప్పాం. అయితే 2008లో ఏంటంటే అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందం భారత్కు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఏంటి ఆ గుర్తింపు అంటే, ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ. అంటే అత్యాధునిక అణు సామర్థ్యం కలిగిన బాధ్యతాయుత దేశము, రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ అని మనకు ప్రత్యేక గుర్తింపించి మన కొరకే ప్రత్యేకంగా ఏ ప్రోటోకాల్ రూపొందించి మనతో ఒప్పందం చేసుకుంది అమెరికా.
ఈ గుర్తింపు ఇచ్చిన తర్వాత మనతో న్యూక్లియర్ కామర్స్ వాణిజ్యము చేసటానికి అడ్డంకులు తొలగిపోయాయి. న్యూక్లియర్ కామర్స్ అంటే అది మనకు రియాక్టర్లు కావచ్చు, యురేనియం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇది ఒప్పందం అయితే కుదిరింది, కానీ ప్రాక్టికల్గా ఏమి జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఒకసారి అణుప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని మన దేశ చట్టాల ప్రకారము ఎక్విప్మెంట్ సప్లయర్ అంటే ఒక తప్పుడు లోపభూయిష్టమైన ఎక్విప్మెంట్ సప్లై చేస్తే వారికి కూడా ఇందులో బాధ్యత ఉంటుంది, నష్టపరిహార బాధ్యత అనేది మన చట్టం చెప్తోంది. అమెరికన్ కంపెనీలు దీనికి అంగీకరించవు. మాకేమీ ఉండకూడదు, మేము రియాక్టర్ సప్లై చేస్తామనుకోండి, అదేమన్నా పేలితే మీదే బాధ్యత, మాకు సంబంధం లేదంటారు. సో మీరు ఎట్లా ఆపరేట్ చేస్తారో దాన్ని, మీరు ఎలా ఉపయోగించారో మాకు తెలియదు కదా అంటారు. సో ఇది దానికి మనం సిద్ధంగా లేదు. ఈ మధ్య నరేంద్ర మోడీ ప్రభుత్వం శక్తి చట్టం తెచ్చి ఈ అణుశాస్త్ర రంగంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసాం, అప్పటిదాకా లేదు. మన న్యూక్లియర్ రంగంలో ప్యూర్లీ ప్రభుత్వమే నడిపిస్తుంది. సో ఇప్పుడు ప్రైవేట్ వాటికి కూడా ఎలా చేశారు. అందుకే ఆందోళన కలుగుతున్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇండస్ట్రియల్ డిజాస్టర్ చూస్తున్నాం. సో మీకు ప్రైవేట్ కంపెనీలు ఏ రకంగా కాలుష్యానికి కారణమవుతున్నారు. ఇప్పుడు న్యూక్లియర్ మెటీరియల్స్తో వ్యవహారం అంటే మామూలు వ్యవహారం కాదు. సో మన దేశంలో ప్రైవేట్ రంగానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉండే నెక్సెస్ మనకు తెలుసు, క్రోనీజం తెలుసు, అవినీతి అధికారులు ఉన్న వ్యవస్థ ఇది. సో ఏ రకమైన కాంపిటెన్స్ లేని వాడు గనక లైసెన్స్ తీసుకొని న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ చేసి అందులో సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించక రేడియేషన్ లీక్ అయితే చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కానీ ప్రభుత్వం ఇటీవలి శక్తి చట్టం ద్వారా ప్రైవేట్ రంగంలో వాళ్ళని కూడా ఎలవ్ చేస్తాం. అయితే రెగ్యులేషన్ ఉంటుంది అని అంటున్నారు. రెగ్యులేషన్ ఎంత ఉంటుందో చూడాలి. దాంతోపాటు ఈ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ అంటే అణుప్రమాదం అంటూ జరిగితే ఎంత నష్టపరిహారం ఎవరనే అంశంలో కూడా ఈ ఫారిన్ కంపెనీల డిమాండ్లను మనం కాస్త అంగీకరించారు మన ప్రభుత్వం. దాని నేపథ్యంలో ఇవాళ ఆస్ట్రేలియా మనకు యురేనియం సప్లై చేయడానికి సిద్ధపడింది. అమెరికాలో H-1B వీసాల దుర్వినియోగం జరిగిందని ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సార్, అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి, విదేశీ మోసగాళ్లకు కాదు అంటూ ఉన్నారు జేడీ వ్యాన్స్. Crackdown, and this is almost hard to believe. But, we have a program called the H-1B visa program. This goes to show how broad-based the fraud task force is. We're fighting for your taxpayer money, but we're also making sure that fraudsters don't take advantage of these visa programs. Now, why does this program exist? This is a visa program that was set up to ensure that if you are a brilliant technology person or a brilliant scientist or a brilliant doctor, you can come to the United States and get access to this visa program. But you know what's happening way too much? Is that big corporations and fraudsters overseas are using this program to undercut the wages of American workers. So you know what we're doing in the Trump administration? We're saying no more. If you were trying to take advantage of that visa program, you were not allowed into the United States of America. Today, I'm proud to announce that the Federal Department of Labor has started dozens of subpoenas and investigations into foreign fraudsters who are trying to take advantage of the H-1B visa program. Here's a simple principle, ladies and gentlemen. American jobs ought to go to American workers and not foreign fraudsters, and the Department of Labor is fighting back against it. About another fraud. సార్, అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి, విదేశీ మోసగాళ్లకు కాదు అంటూ ఉన్నారు సార్. అండ్ H-1B వీసా అసలు ఉద్దేశం ప్రపంచ స్థాయి ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, వైద్యులను అమెరికాకు తీసుకురావడమే అంటూ ఉన్నారు సార్ జేడీ వాన్స్ వాదన కరెక్టేనా సార్? అంటే మరి మీరు ఫ్రీ ట్రేడ్ అంటే అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే, అమెరికా పెట్టుబడులు ఇండియాకి ఎందుకు రావాలి? ఇండియాలో పెట్టుబడులు మాత్రమే ఇండియా నడుపుకుంటుంది. అమెరికన్ కంపెనీలు ఇండియాలో ఎందుకు పనిచేయాలి? భారతదేశానికి ఉపయోగపడే రంగాల్లో వస్తే సంతోషమే, కానీ అవసరం లేని రంగాల్లో కూడా వస్తుంది కదా. ఇప్పుడు అమెరికా ఉత్పత్తులు అమెరికాలో అమ్ముకోండి, భారతదేశంలో అమ్ముకోవద్దు. ఇప్పుడు ట్రంప్ ఈ ట్రేడ్ డీల్లో భాగంగా అమెరికాకు చెందిన మొక్కజొన్న కొనమంటున్నాడు, మనతో సోయా కొనమంటున్నాడు. ఇవన్నీ ఎందుకు కొనమంటున్నాడు? మరి అమెరికా భారతీయ సోయానే కొని తింటారు.
భారతీయులు భారతీయ మొక్కజొన్నే తింటారు, అమెరికా సోయాలు అమెరికన్లే తినాలి, అమెరికా మొక్కజొన్న అమెరికన్లే తినాలి. మరి అది చెప్పాలి కదా థియరీ. సో అందువల్ల మీరు అమెరికన్ బ్యాంకులు ఇవాళ ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నాయి, అమెరికా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అమెరికన్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నాయి, అమెరికా పళ్ళు కూడా దొరుకుతాయి కదా మన దగ్గర, ఫ్రూట్స్ కూడా అమెరికా నుంచి అటువంటి ఫ్రూట్స్ కూడా మన ఇండియాలో దొరుకుతాయి. మరి అమెరికాలో ఉండాల్సినటువంటి బియ్యాన్ని మనం కొనువని చెప్తున్నారు, మన దగ్గర బియ్యం పండదా? సో అందువల్ల ఫ్రీ ట్రేడ్ అంటే ఓన్లీ క్యాపిటల్ గూడ్స్ లోనే ఫ్రీ ట్రేడ్ ఉంటుంది అనేటువంటి సిద్ధాంతమే కరెక్ట్ కాదు. ప్యూర్ ఫ్రీ ట్రేడ్ అంటుంటే క్యాపిటల్లో ఉండొచ్చు, గూడ్స్లో ఉండొచ్చు, సర్వీసెస్లో ఉండొచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఉండొచ్చు. సో అందువల్ల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న వాదన స్వేచ్ఛా వాణిజ్యం అని అమెరికా దశాబ్దాలుగా చెప్తున్న ఆర్థిక సిద్ధాంతానికి విరుద్ధమైంది. ఇక రెండవది, ఇది ప్యూర్లీ రెటోరిక్. ఇదంతా చెప్తారు, కొంత చేస్తే చేయొచ్చేమో, కానీ H1B వీసా ప్రోగ్రాం భారతీయుల మేలు కొరకు వచ్చిన ప్రోగ్రాం కాదు. అమెరికాలో ఇచ్చే వీసాలు ఇండియన్స్కి ఏదో బెనిఫిట్ చేయాలని, మన ఇండియన్ మిడిల్ క్లాస్లకు ఉద్యోగాలు ఇవ్వమని వాళ్ళు తెచ్చిన ప్రోగ్రాం కాదు. వాళ్ళు ఆ ప్రోగ్రాం తెచ్చింది అమెరికన్ కంపెనీలకు సబ్సిడైజ్డ్ మ్యాన్ పవర్ కొరకు తెచ్చిన ప్రోగ్రాం. అంటే తక్కువ వేతనాలకు మానవ వనరులను కల్పించటానికి తెచ్చిన ఒప్పందం అది. సో తెచ్చిన విధానం అది H1B వీసా. అందువల్ల అదేదో నిజమే H1B వీసాలో లబ్ధి పొందే వాళ్ళు 71% ఇండియన్స్ కాదని ఎవరంటలేరు. కానీ ఆ ప్రోగ్రాం తెచ్చింది ఇండియన్స్కి ఉద్యోగాలు ఇచ్చి ఇండియన్స్ని ఏదో బాగు చేద్దామని తెచ్చింది కాదు. అమెరికన్ కంపెనీస్కు చౌకగా మ్యాన్ పవర్ కొరకు తెచ్చిన ప్రోగ్రాం. అందువల్ల అమెరికన్ కార్పొరేట్ ఇంట్రెస్ట్లకు భిన్నంగా ట్రంప్ ప్రభుత్వం ఉంటుందా? ఎందుకంటే ఇట్ ద మోస్ట్ కార్పొరేట్ ఫ్రెండ్లీ ఇన్ హిస్టరీ ఆఫ్ అమెరికా. ఇంకా మిగతా అమెరికాలో రిపబ్లికన్లైనా డెమోక్రట్లైనా కార్పొరేట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే బిగ్ బిజినెస్ హౌసెస్ అమెరికన్ పాలసీస్ను డిసైడ్ చేస్తాయి. సో బిగ్ బిజినెస్ హౌసెస్ ఇంట్రెస్ట్ల కొరకు తెచ్చిన ప్రోగ్రామ్ అది. తర్వాత అమెరికా ఈజ్ ఇమ్మెన్స్లీ బెనిఫిటెడ్ బై దట్ ప్రోగ్రామ్. ఇవాళ ఇలాన్ మస్క్ ఒక ఎగ్జాంపుల్. H1B వీసా మీద వచ్చిన వారే ఇలాన్ మస్క్. ఇవాళ ఇలాన్ మస్క్ అమెరికాలో సృష్టించిన సంపద అంతా ఎంత కాదు కదా, ట్రిలియనర్ అయింది. అంటే 1,00,00,000 కోట్లు అంతే, లెక్క కూడా పెట్టలేము. సో స్పేస్ ఎక్స్ లాంటిది, మీకు టెక్స్లా లాంటిది, స్టార్లింక్స్ లాంటి బ్రెయిన్ లింక్ అని తెస్తున్నాడు, బ్రెయిన్లోనే ఒక చిప్ పెడతానని. సో అలాంటి అనేక రకాల అత్యాధునికమైన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఇలాన్ మస్క్ అమెరికాకి ఎలా వచ్చాడు? సౌత్ ఆఫ్రికా నుంచి H1B వీసా ప్రోగ్రాంలోనే వచ్చాడు. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా గతంలో చెప్పాడు, ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్, నేను కూడా బెనిఫిట్ అయ్యాను, ఐ ఆల్సో యూజ్ దిస్ ప్రోగ్రామ్ అన్నాడు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎ బిజినెస్ మెన్ కనుక ట్రంప్కు తెలియకపోవడం కాదు. ఇలా సత్యానాదేళ్ళు ఎట్లా పోయాడు H1B వీసా పైన, మీకు సుందర్ పిచ్చే ఎలా పోయాడు H1B వీసా మీద. ఇవాళ అమెరికన్ కార్పొరేట్ సిఇఓలలో ఉన్న ఇండియన్స్లో అత్యధిక మంది H1B వీసా మీద వెళ్ళవాలి. అమెరికాలో పుట్టి అమెరికన్ సిటిజన్స్గా వచ్చిన వాళ్ళకి కాదు. మరి ఇలా అమెరికన్ కార్పొరేట్ రంగానికి, అమెరికన్ ఎకానమీకి H1B వీసా ప్రోగ్రాం చేస్తున్న సేవ మామూలుది కాదు కదా. అదంతా అమెరికాలో ప్రభుత్వానికి తెలియదా? అమెరికన్ బిగ్ కంపెనీస్ తెలియదా? తెలిసి కూడా ఇలా ఎందుకు మాట్లాడతారు అంటే, ఇది పొలిటీషియన్. జేడీ వ్యాన్స్ అయినా పొలిటీషియనే, డొనాల్డ్ ట్రంప్ అయినా పొలిటీషియనే. పొలిటీషియన్ల ప్రాబ్లం ఏంటి? వాళ్ళకు ఓట్లు కావాలి. ఇవాళ అమెరికాలో వైట్ అమెరికన్ పాపులేషన్, ముఖ్యంగా వైట్ బ్లూ కాలర్ అమెరికన్ పాపులేషన్ ట్రంప్కు సపోర్ట్ బేస్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా లాబీకి కూడా బేస్ అది. ట్రంప్ అయినా, మీకు జేడీ వాన్స్ అయినా అల్ట్రా నేషనలిస్ట్, అల్ట్రా రిలీజియస్, అల్ట్రా రేసిస్ట్, అంటే వైట్ అమెరికన్ క్రిస్టియన్ ఓటర్లే వాళ్ళ ప్రధానమైన ఓట్ బేస్. సో ఆ ఓట్ బేస్ని అట్రాక్ట్ చేయడం కొరకు ఈ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కానీ రియాలిటీలు ఏంటి? వాళ్ళకి H1B వీసా ప్రోగ్రాం లేకుండా అమెరికన్ కంపెనీలు నడవవు. అమెరికన్ కంపెనీలు ఈ కట్ త్రోట్ కాంపిటీషన్లో నిలబడలేవు, ప్రపంచ పోటీలో నిలబడలేవు. ఇలా అమెరికన్ కంపెనీలకు ప్రపంచంలో చైనీస్ కంపెనీలు ఇస్తున్న పోటీ మనం చూస్తున్నాం కదా. ఓపెన్ ఏఐకి పోటీగా
మీకు చైనా వాడు ఏఐ ప్లాట్ఫామ్లు వచ్చాయి కదా. సో అందువల్ల అమెరికా నీడ్స్ H1B వీసా. అయితే ఇష్యూ ఏంటి? సో జేడీ వ్యాన్స్ అన్న ట్రంప్ అన్న అందులో ఒక వాస్తవం ఏంటంటే H1B వీసా తెచ్చిన ఉద్దేశం హైలీ స్కిల్, హైలీ టాలెంటెడ్ పీపుల్ కొరకు తెచ్చిన మాట నిజం. కానీ కాలక్రమేణా అది ఆర్డినరీ ఉద్యోగాలకు కూడా H1B వీసాలను వాడుతున్న మాట నిజం. దాంట్లో డౌట్ లేదు, అది ఫ్రాడ్ అని కాదు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థే అనుమతిస్తూ వచ్చింది. ఎవరో ఒకరు ఫ్రాడ్ చేస్తే చేయొచ్చు, ఖచ్చితంగా ఫ్రాడ్స్టర్స్ను అంగీకరించే ప్రసక్తి లేదు. ఏ ప్రోగ్రామ్, ఏ దేశ వీసా ప్రోగ్రామ్ అయినా మిస్యూజ్ కాకూడదని కోరుకోవాలి మనం కూడా. కానీ అల్టిమేట్గా H1B వీసాలే లేకుండా అమెరికన్ ఎకానమీ నడుస్తుంది అనుకుంటే పొరపాటు. అది కేవలం టార్గెట్ చేసి వైట్ అమెరికన్ ఓటర్లను కన్సాలిడేట్ చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మాట్లాడుతుంటారు, ఆచరణలో జరగవు అవన్నీ. ఎందుకంటే ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ నాయకులు ఓట్లు తెచ్చుకుంటారు. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. జేడీ వ్యాన్స్ కు రేపు ట్రంప్ తర్వాత మళ్ళీ ఆయన ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన ఈ మధ్య క్రిస్టియన్ రిలీజియస్ టోన్తో ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఛాందసవాద భావాల్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నాడు. మీకు ఇటీవల చనిపోయిన మాగా లాబీ చార్లెస్ కర్క్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఈజ్ జస్ట్ ఫాలోయింగ్ ద ప్లే బుక్. అంటే రేపు తాను ప్రెసిడెంట్ కావటానికి ఏ భావజాలాన్ని ప్రచారం చేస్తే ఎన్నికల్లో ఉపయోగపడుతుందో ఆ భావజాలాన్ని జేడీ వ్యాన్స్ ముందు ఎత్తుకున్నాడు. అందుకే H1B వీసా అనడం ద్వారా తన మాగా లాబీని మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అంటే మేక్ అమెరికా వైట్ అగైన్, దాని యాక్చువల్ మీనింగ్ అది. పైకి మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అంటారు, కానీ యాక్చువల్ ఇంటెంట్ ఏంటంటే మేక్ అమెరికన్ వైట్ అగైన్, అంటే వైట్ రేసిస్ట్ లాబీని అట్రాక్ట్ చేయడం. అందుకే ఎలక్షన్ టైంలో ఇమ్మిగ్రెంట్ల పైన నోటికొచ్చినట్టు మాట్లాడాడు ట్రంప్. ఇవన్నీ మనం చూసాం కదా. కానీ ప్రాక్టికల్ వీళ్ళు అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ అందరినీ కోట్ల మంది ఉన్నారు పంపిస్తానండి. ఎంతమంది పంపాడు? ఒక 2-3 విమానాలు వచ్చారు అంతే తప్ప కోట్ల వచ్చారు బయటికి. ఎందుకంటే ఈ అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్ కూడా అమెరికా కావాలి. వాళ్ళు ఇళ్లలో పని చేయాలంటే మెక్సికన్స్ కావాలి, వాళ్ళ ఇళ్లలో పని చేయాలి, వాళ్ళ పెట్రోల్ బంకుల్లో పని చేయాలంటే ఇండియన్స్ కావాలి, వాళ్ళ మెక్డొనాల్డ్లో పని చేయాలంటే మన వాళ్ళు కావాలి. వాళ్ళందరికీ ఏ వీసాలు ఉంటే ఉండవు, వాళ్ళందరికీ తెలుసు, ఇది అమెరికా కూడా తెలుసు. కానీ ఈ యాక్షన్ అంతా ఎందుకు చేస్తారంటే యాంటీ ఇమ్మిగ్రెంట్ అనేది అక్కడ ట్రంప్ కానీ జేడీ వ్యాన్స్ కానీ పొలిటికల్ లింక్. ఇక్కడ ఉన్న మన దగ్గర యాంటీ మైనారిటీ మాట్లాడుతుంటారు. సో ఇవన్నీ రెచ్చగొడుతూ ఉంటారు. ఈ రెచ్చగొట్టడం ఎందుకు అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు. అందువల్ల ఎవరో ఒకరిని శత్రువు, ఐ అండ్ అదర్, ఈ అదర్ అనే సిద్ధాంతం రాజకీయాల్లో ఇంపార్టెంట్ అయిపోయింది. ఎవరికో వ్యతిరేకంగా పోలరైజ్ చేయాలి. ఇవాళ ట్రంప్ జేడీ వ్యాన్స్ ఆలోచన ఏంటంటే వైట్ అమెరికన్ ఓటర్లను తనకు అనుకూలంగా ర్యాలీ చేసుకోవాలి, పోలరైజ్ చేయాలంటే ఎవరినోని శత్రువుగా చూపెట్టాలి. అందుకే H1B వీసాల ద్వారా ఇండియన్స్ శత్రువులుగా చూపెడతారు, చైనీస్ను శత్రువులుగా చూపెడతారు. ఓహియోకి వెళ్ళి ఎన్నికల సమయంలో ఈ ఇమిగ్రెంట్లు మన పిల్లులు మన పెంపుడు పిల్లుల్ని పెంపుడు కుక్కలు తింటున్నారని చెప్పి మాట్లాడాడు. సో ఇలా కంటిన్యూస్ గా ఇమిగ్రెంట్ల పైన అటాక్ చేస్తూనే ఉంటారు. ఎందుకు చేస్తుంటారంటే తన వెనక పోలరైజ్ కావాలి, మన వైట్ ఓటర్ పోలరైజ్ కావాలి. ఎందుకంటే సగం ఓటర్లు వైటే ఉంటారు. సో వాళ్ళ ఓట్లు తెచ్చుకుంటే తాను ఎన్నికల్లో గెలవచ్చు. వాళ్ళలో డిస్కంటెంట్ పెరుగుతోంది. ఇప్పుడు ఉదాహరణకు మిడిల్ అమెరికాలో ఉండే వైట్ అమెరికన్ ఫార్మర్స్ ఇవాళ ట్రంప్ పైన కోపంతో ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ అనుసరించిన ట్రేడ్ వార్ వల్ల ఇవాళ వాళ్ళ సోయా, వాళ్ళు ఉత్పత్తి చేసే మేజ్ ఇవన్నీ అమ్ముడుపోతలేవు. ఎందుకంటే అమెరికన్ ఫార్మర్స్ లో పెద్ద సెక్షన్ వైట్ అమెరికన్సే. సో మోస్ట్ ఆఫ్ దమ్ వైట్ అమెరికన్సే. అందువల్ల వాళ్ళు ఎప్పుడైతే చైనా పైన టారిఫ్ వార్ ప్రకటించాడో చైనా వాళ్ళు సోయా కొనడం మానేశారు. అమెరికన్ సోయా మొత్తాన్ని చైనా వాడే కొంటాడు. వాళ్ళు ఇప్పుడు చైనా వాడు బ్రెజిల్ నుంచి కొంటున్నాడు. సో అందువల్ల వైట్ అమెరికన్ ఫార్మర్స్ డిస్కంటెంట్ అవుతున్నారు. మీకు వైట్ అమెరికన్ యూత్ వ్యతిరేకం అవుతున్నారు. వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి ఎవరినో తిట్టాలి, ఎవరినో గురి పెట్టాలి, ఎవరినో శత్రువుగా చూపెట్టాలి, చూపెట్టి పోలరైజ్ చేయాలి. అందులో రాజకీయమే తప్ప ఆర్థికంగా H1B వీసా అమెరికన్ ఎకానమీకి ప్రాణం పోస్తుంది, అమెరికన్ ఇండస్ట్రీ లాభాలకు కారణమవుతుంది, అమెరికన్ టెక్నాలజీ ఎక్స్పాన్షన్ కు మన వాళ్ళు కారణమవుతున్నారు. అందువల్ల అంత తొందరగా ఈ ప్రోగ్రామ్ ని గుడ్ బై చెప్పరు. కానీ డెఫినెట్ గా గతంలో లాగా
లిబరల్గా ఇష్టం వచ్చినట్టుగా H1B వీసాలు దొరకకపోవచ్చు. అందువల్ల దాన్ని ఆపచ్చు, కానీ హైలీ స్కిల్ హైలీ టాలెంటెడ్ ఇండియన్స్కు కానీ ఇతరులకు కానీ H1B వీసా కాకపోతే ఇంకో రూపంలోనే ఉంటుంది వీసా. ఎందుకంటే అది మన కొరకు తెచ్చింది కాదు, వాళ్ళ కొరకు తెచ్చుకున్నది కనుక. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర చేసినట్లు ఇజ్రాయెల్ ఒక కీలక నిఘా సమాచారాన్ని అమెరికాకు అందించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ప్రొఫెసర్ గారు, ఈ మధ్యనే ఇరాన్ హిట్ లిస్ట్లో నేనున్నాను అంటూ ట్రంప్ కూడా మాట్లాడారు కదా సార్. అది మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం ఏంటి సార్? ఈ వార్తల్లో వాస్తవం ఎంత? అంటే CNN చూశాను పొద్దున్నే. CNN కథనం ఏంటి అంటే అమెరికా హాజ్ నాట్ ఎండార్స్డ్ ఇట్. అంటే ఇజ్రాయిల్ నిఘా వర్గాల సమాచారమే తప్ప అమెరికా దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు అయితే అమెరికా దగ్గర లేవు అని CNN ప్రకటన, నా వార్త కాదు. సో నిన్న ట్రంప్ అన్నాడు. అయితే ఒకటి, ఇజ్రాయెల్ నిఘా సంస్థ చాలా సమర్థవంతమైంది, అందులో అనుమానం లేదు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ మోస్ట్ టెక్నాలజికల్లీ వెల్ ఎక్విప్డ్. వారు ఎక్కడ ఎవరన్నా పట్టుకోగలుగుతారు, ఎవరైనా లేపేయగలుగుతారు, అంత శక్తివంతమైన సంస్థ. మనకు టెహ్రాన్లో ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన హమస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనీయన్ లేపేశారు. ఈవెన్ మీకు హిజ్బుల్లా వాళ్ళు వాడే పేజర్స్లో ఇంటర్వ్యూన్ అయ్యారు. తమ ఇజ్రాయెల్ కంపెనీ, ఒక ఇజ్రాయెల్ బినామీ కంపెనీ ఆ పేజర్లలో ఒక బ్యాటరీ సప్లై చేసి ఏకకాలంలో పేలేలా చేశారు. సో టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టి సైంటిస్ట్లనే లేపేశారు. సో దే ఆర్ నోన్ ఫర్ ఇట్, అందులో డిస్ప్యూట్ లేదు. ప్రపంచంలో ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో, కౌంటర్ టెర్రరిజం అండ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇజ్రాయెల్ మించిన వాళ్ళు లేడు. వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా మన పెగసస్ గురించి చర్చ అంతా చూసాము. కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ ఈ నిఘా సమాచారాన్ని సైంటిఫిక్ కెపబిలిటీస్ రీత్యా మనం డౌట్ పడాల్సింది లేదు, కానీ పొలిటికల్ ఇంటెంట్ రీత్యా డౌట్ పడాలి. పొలిటికల్ ఇంటెంట్ ఏంటి? ఈ అగ్రిమెంట్ అమెరికా ఇరాన్ డీల్ కుదరడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు, నెతన్యాహుకు అసలే ఇష్టం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ యుద్ధం అంటూ లేకపోతే నెతన్యాహు అధికారంలో ఉండడు. అధికారంలో ఉండకపోగా జైల్లో ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే ఆయన పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కు విజ్ఞప్తి చేశాడు, మీరు ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దేశానికి చేసిన సేవలకు గాను ఆయన పైన అవినీతి, ఆ కుంభకోణాల ఆరోపణల పైన పార్డన్ ప్రకటించండి, క్షమాభిక్ష ఇవ్వండి అని. సో అందువల్ల నెతన్యాహు అల్ట్రా నేషనలిస్ట్ పాలిటిక్స్ మద్దతుతో బతకాలి. అందువల్ల యుద్ధం అంటూ ఆగితే నెతన్యాహు పొలిటికల్ ఫ్యూచర్ క్లోజ్, నెతన్యాహు జైల్లో ఉన్న ఆశ్చర్యం లేదు. అందువల్ల నెతన్యాహు నిరంతర వార్ కోరుకుంటాడు. ఆయన ప్రభుత్వంలో ఉన్న అల్ట్రా నేషనలిస్టులకు కూడా అదే కావాలి. ఇజ్రాయిల్ స్వభావ రీత్యానే నిరంతరం వార్లో ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. హిజ్బుల్లాతో శాంతి పాటించడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇది నేను చెప్పడం కాదు, ట్రంపే చెప్పాడు. నాకు నెతన్యాహుకు అమెరికాకు ఇజ్రాయెల్కి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయన్నాడు. ఒక దశలో ఇజ్రాయెల్ను మేము లేకపోతే నీ బతికే లేదు అని తిట్టాడు. ఇవన్నీ మనం చూసాం. అందువల్ల అమెరికన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వార్కు ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వార్ కూడా ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. అమెరికన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వార్ ఏంటంటే ఈ ప్రాంతంలో తన ఆధిపత్యం నిలబడాలి. ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వార్ ఏంటంటే ఇరాన్ను కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. సో ఈ రెండు ఆబ్జెక్టివ్స్లో ఫండమెంటల్ డిఫరెన్స్ ఉన్నది. అందుకే ఇరాన్పై వార్ను కొనసాగించాలని కోరుకుంటే ట్రంప్ ఏమో వీలైనంత త్వరగా ఆపి ఏదో ఒక పేరు చెప్పి గౌరవప్రదంగా బయటపడాలి ట్రంప్ లక్ష్యం. అందుకే ట్రంప్ ప్రపోజెస్, నెతన్యాహు డిస్పోజెస్ అన్నట్లు. సో ట్రంప్ ప్రతిపాదిస్తాడు, నెతన్యాహు దాన్ని భగ్నం చేస్తూ ఉంటాడు. సో అందువల్ల ఇది కూడా ఇరాన్తో డీల్ను క్యాన్సిల్ చేయించడానికి ఇజ్రాయెల్ వాడుతున్న పన్నాగం అనేది డౌట్. ఎందుకంటే అయితే దీనికి అవకాశం ఎందుకు వచ్చిందంటే ఇటీవల ఖమేనీ అంత్యక్రియల్లో నినాదాలు ఇచ్చారు, డెత్ టు ట్రంప్ అని,
ట్రంప్ను పైన ప్రతీకారం తీర్చుకోవాలి అని పోస్టర్లు కూడా కనిపించాయి. డెఫినెట్గా ఇరాన్ ట్రంప్ పైన కోపంతో ఉన్నమాట నిజం. ఎందుకంటే కాసిం సొలైమనీ అని ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC ఇప్పుడు కంప్లీట్ ఇరాన్ కంట్రోల్లో తెచ్చుకున్న IRGC వ్యవస్థాపకుడు కాసిం సొలైమనీ. సో కాసిం సొలైమనీ ఇరాక్లో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన ఎయిర్పోర్ట్లో ఉండగానే అక్కడ ఇరాకీ షియా మిలీషియాతో కలిసి ఉన్న సమయంలో మీకు అమెరికా దాడి చేసి కాసిం సొలైమనీని చంపేసింది. అయతుల్లా ఖమేనీ ఆ రోజు కాసిం సొలైమనీ అంత్యక్రియల్లో కన్నీళ్లు పెట్టుకొని దేవుడు నన్ను తీసుకెళ్ళినా మంచిగా ఉండేది, సొలైమనీని కాపాడి అని మాట్లాడాడు. సో అందువల్ల మీకు ఆ తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీని కూడా మొదటి రోజే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయాక ఇరాన్ మరోసారి ప్రతిజ్ఞ చేసింది. కాసిం సొలైమనీ హత్యకు, అయతుల్లా అలీ ఖమైనీ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. ప్రతీకారం ఎవరిపైన తీర్చుకుంటారంటే ట్రంప్ పైన, నెతన్యాహు పైన తీర్చుకుంటారు. కానీ ఇప్పుడున్న కాంటెక్స్ట్లో ఇరాన్ ఆ పని చేస్తుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇజ్రాయెల్ నిఘా సమాచారాన్ని మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ట్రంప్ ఇరాన్కు లొంగిపోయి ఒక రకంగా తోక ముడుచుకొని ఒప్పందం చేసుకుంటాడు. ఇది నేను చెప్పడం కాదు, మనం ఇదే మీతో మాట్లాడేటప్పుడే నేను గార్డియన్, మీకు న్యూయార్క్ టైమ్స్, అలాగే ది ఇండిపెండెంట్, ది అట్లాంటిక్ వీళ్ళ హెడ్లైన్స్ కూడా చూపెట్టాను ఒకసారి. ఇప్పుడు ది అట్లాంటిక్ హెడ్లైన్, ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటలేట్స్. న్యూయార్క్ టైమ్స్ హెడ్లైన్, సో how America lost its war with Iran, how Trump lost his war with Iran, pause is not the victory అని. సో ఇవన్నీ కూడా నీకు చూపెట్టాను మీకు. అంటే క్లియర్గా అన్ని అంశాలలోనూ ఇరాన్ డిమాండ్లకు అంగీకరించి అమెరికా ఒప్పందం చేసుకుంది. ఉదాహరణకు ఇరాన్ ప్రాక్సీస్ను ఇరాన్ బలపరచకూడదు అనేది ఎక్కడా లేదు ఒప్పందంలో. పైగా ఇరాన్ ప్రాక్సీస్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడి చేద్దనుంది. ఇప్పుడు హిజ్బుల్లా, యెమెన్, హూతీస్ వీళ్ళని ప్రాక్సీస్ అంటారు. అలాగే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పైన ప్రస్తుతం ఏమీ లేదు, 60 రోజుల్లో దాని గురించి చర్చిస్తారనుంది. ఇరాన్ మిసైల్ కెపబిలిటీ పైన ఎక్క మాట లేదు, ఈ డీల్లో లేనే లేదు. ఇరాన్ రెజీమ్ చేంజ్ ప్రస్తావన లేదు, ఇవి ఏవి కూడా లేవు. పైగా ఇరాన్ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చాలనుంది, ఇరాన్ పైన శాంక్షన్స్ ఎత్తివేయాలనుంది. అలాగే ఇరాన్ పైన శాంక్షన్స్ ఎత్తివేయడమే కాదు, ఇరాన్ నిధులు ఫ్రీజ్ అయి ఉన్నాయి, వాటిని విడుదల చేయాలనుంది. సో ఇన్ని రకాలుగా ఇరాన్కు అనుకూలమైన డీల్ పైన ట్రంప్ సంతకం పెట్టాడు బయటపడటానికి. అయితే ఈ లేటెస్ట్ వార్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన అమెరికా ఇరాన్ల దృక్పథాల్లో తేడా ఉంది. అమెరికా అనేది అది యుద్ధానికి ముందు ఎలా ఉండనో అలా ఉండాలి అనేది అమెరికా వాదన, ట్రంప్ వాదన కాదు. యుద్ధం తర్వాత మాకు అర్థమైంది, మేము దీన్ని కంట్రోల్ చేయగలం, దీనిపైన కంట్రోల్ ద్వారా మా ప్రయోజనాలు మేము నిలబెట్టుకోగలం ఇరాన్కి అర్థమైంది. అందుకే స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా పోయే షిప్స్ ఇరాన్ చెప్పిన మార్గంలోనే, IRGC సూచించిన మార్గంలోనే వెళ్ళాలి అని ఇరాన్ కండిషన్. సో దీనికి అమెరికా అంగీకరించలేదు, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉండాలని. వాస్తవంగా ఇరాన్ కూడా ఏం టోల్ ట్యాక్స్ ఏం విధించలే. ఇటీవల ఒక 3 షిప్స్ ఇరాన్ నిర్దేశించిన మార్గంలో కాకుండా, IRGC చూపెట్టిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళాయి కనుక ఇరాన్ అటాక్ చేసింది. దానికి ప్రతీకారంగా అమెరికా ఇరాన్లోని మిలిటరీ స్థావరాలను అటాక్ చేసింది. దాన్ని మళ్ళీ రిటాలియేషన్గా ఇరాన్ బహ్రెయిన్, కువైత్లో ఉన్న ఇన్స్టలేషన్ అటాక్ చేసింది. అంటే ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇరాన్ క్లియర్గా పైచేయి సాధించింది. అలాంటి టైంలో ట్రంప్ పైన దాడి చేసి, ట్రంప్ను హత్య చేసి ఇరాన్ తనకు వచ్చినటువంటి అప్పర్ హ్యాండ్ అడ్వాంటేజ్ను కోల్పోతుందా? అంత అమాయకమైన దేశమా ఇరాన్? సో అందువల్ల నమ్మలేం. లేకుంటే ఇరాన్కు ట్రంప్ను చంపాలన్న కోరిక లేదు, ఇరాన్ ఏదో శాంతి దూత, నేనే సర్టిఫికెట్లు ఇస్తలేను. ఖచ్చితంగా అయతుల్లా అలీ ఖమైనీని, కాసిం సొలైమనీని చంపిన ట్రంప్ పైన ఇరాన్ కోపం ఉంటుంది, నెతన్యాహు కోపం ఉంటుంది. కానీ జియోపాలిటిక్స్లో ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. తనకు అనుకూలంగా కాంటెక్స్ట్ ఉన్నప్పుడు ఇరాన్ ఎందుకని కవ్వింపుకు పాల్పడుతుంది?
వ్యూహాత్మకంగా తనది అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు, తాను అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎందుకుంటుంది? ఇవాళ అమెరికా సౌదీ అరేబియాల మధ్యనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తలెత్తాయి. మీకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని సౌదీ అరేబియా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య ప్రకటించారు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని. అంటే యుద్ధ విమానాలతో స్టేట్ ఆఫ్ హర్మూజ్ను ఫ్రీ చేస్తానని. సౌదీ అరేబియా అందుకు అంగీకరించలేదు. అంటే మా ఎయిర్ స్పేస్ వాడుకోనివ్వని ప్రకటించారు. దాంతో ట్రంప్ ఆ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ని రద్దు చేసుకున్నాడు. ఇలా అమెరికాకు సౌదీ అరేబియాకు మధ్యన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మొదలైంది. సో అందువల్ల ఇలాంటి టైంలో అమెరికాకు నాటో సహకరించడానికి రెడీగా లేదు. అమెరికాకు సహకరించడానికి సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా కాస్త అటు ఇటు వెనుకాడుతున్నాయి. ఇరాన్తో ఒప్పందంలో అన్నీ ఇరాన్కు అనుకూలంగా ఉన్నాయి. ఇంత సానుకూల వాతావరణం ఉండగా ట్రంప్ను చంపి ఇరాన్ తల మీద తెచ్చుకుంటుందా? కొరితో తలగొక్కుంటుందా? అందువల్ల కాంటెక్స్ట్ చూస్తే ఈ వార్తను ఇజ్రాయెల్ కావాలని చేస్తున్న వార్తలా కనబడుతుంది. అందుకే అమెరికన్ ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది చెప్తున్నట్లు సిఎన్ఎన్ ఇవాళ పొద్దున్న చూపెట్టింది. సిఎన్ఎన్ వార్త ఏంటంటే ఇజ్రాయెల్ ఈ ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసే ట్రంప్ కనుక ఈ వార్ను పెంచాలి, ఈ వారును కొనసాగించడం కొరకు చేస్తున్న ఎత్తుగడ ఇది. ఇజ్రాయెల్ నిఘా సమాచారానికి అమెరికా దగ్గర అయితే ఆధారాలు లేవని సిఎన్ఎన్ వార్తా కథనం. సో అందువల్ల కంక్లూడింగ్గా చెప్పాలంటే ట్రంప్ను చంపేయడానికి ఇరాన్ కుట్రలు చేయదా? అది అలా చేయదని నేను ఎట్లా సర్టిఫికేట్ ఇవ్వగలుగుతాను? ఎందుకంటే ఇరాన్ ఖచ్చితంగా పగ తీర్చుకుంటాం అంటున్నారు. కానీ ఇప్పుడున్న కాంటెక్స్ట్లో మాత్రం ఇజ్రాయెల్ చెప్తున్న నిఘా సమాచారాన్ని మనం నమ్మడం కష్టం. అది కేవలం ఈ వార్ను పొడిగించడానికి, పీస్ డీల్ను నష్టం చేయడానికి ఇజ్రాయెల్ వేస్తున్న పన్నాగమైనా ఆశ్చర్యపడాల్సింది లేదు.